నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు, బొద్దింకల పార్టీ డీప్ స్టేట్, ఇప్పుడు పీపుల్ లైక్ యూ హ్యావ్ బీన్ అడ్వకేటింగ్ ఈ రెండింటికి సంబంధం ఉందని. బట్ చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే అసలు బట్టతలకి మోకాలికి మీరు అలా ముడేస్తారని మీలాంటి వాళ్ళని అడుగుతున్నారు. బట్టతలు ఎవరిది, మోకాలు ఎవరిది? యాక్చువల్లీ ఇది తెలియాలంటే కొంచెం ఆరిజిన్స్లోకి వెళ్ళాలి. నేను కొంచెం డీప్ స్టేట్ మీద డీప్ డైవ్ చేశాను. నిజంగా చెప్పాలంటే దాని మీద చాలా చదివానండి. అంటే దీని ఆధారాలతో సహా చాలా అంశాలు దీని మీద ఉన్న పుస్తకాలను తెచ్చుకొని చదివాను. అండ్ వాళ్ళ వీడియోలు, రికార్డింగ్స్, వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ నేను విన్నాను. చాలా అంశాలు ఉన్నాయి ఇందులో. అఫ్కోర్స్ డీప్ స్టేట్ అంటే ఒక పెద్ద సముద్రం లాంటిది, మనం అన్ని అంశాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఎస్, ఇప్పుడు స్టూడెంట్స్ మూవ్మెంట్కి డీప్ స్టేట్కి లింక్ ఏంటి అని మీరు చాలా స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు. సో స్టూడెంట్స్ మూవ్మెంట్ అనే దానికి ఆరిజిన్స్లోకి వెళ్తే మనకి ఇది అర్థమవుతుంది. సో స్టూడెంట్స్ అనే పేరిట జరుగుతున్నట్టు మూవ్మెంట్ ఉందనుకోండి. ఇప్పుడు మనం 2014 నుంచి మనం కొన్ని అడపదడప కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం. ఎట్లా జేఎన్యూలో ఆజాద్ నినాదాలు వచ్చాయి. భారత్ తేరే తుక్డే హోంగే ఇన్షా అల్లా ఇన్షా అల్లా అని నినాదాలు చేశారు. అఫ్జల్ గురు ఒక అఫ్జల్ గురు చనిపోతే 100 మంది అఫ్జల్ గురులు పుట్టుకొస్తారు అని నినాదాలు కూడా వినిపించాయి ఇదే జేఎన్యూలో. మనం రోహిత్ వేముల ఇన్సిడెంట్ చూసాం. అండ్ యూనివర్సిటీస్ కేంద్రంగా ఆయా యూనివర్సిటీస్లో ఈ బీఫ్ ఫెస్టివల్ అని, హగ్ ఫెస్టివల్స్ అని, కిస్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. మీరు చూస్తే జేఎన్యూలో ఉన్న స్టూడెంట్స్ కొంతమంది చెప్తూ ఉంటారు అక్కడ కిస్ ఫెస్టివల్స్ అని. ఎట్లా అంటే అసలు ఎవరినైనా కిస్ చేయొచ్చు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ జమై ఉంటారు, ఎవరినైనా కిస్ చేయొచ్చు, ఎవరినైనా హగ్ చేసుకోవచ్చు, ఎవరితోనైనా ఉండొచ్చు. ఇది ఇండివిజువల్ చాయిస్ అనే కోణంలోకి తీసుకొచ్చారు దీన్ని. అంటే నేను ఎవరితోనైనా ఇష్టం వచ్చినట్టుగా నేను బతకగలను, అది ఇండివిజువాలిటీ, అది నా వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం అన్నట్టుగా దీన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. నిజానికి హగ్ ఫెస్టివల్స్, కిస్ ఫెస్టివల్స్ నేను చాలామంది కమ్యూనిస్ట్ నాయకులతో నేను మాట్లాడుతుంటాను, మీకు పరిచయం ఉన్న వాళ్ళే మీరు చాలామందితో మాట్లాడుతుంటారు. నేను చాలామంది పెద్దలను అడిగాను, హగ్ ఫెస్టివల్ని, కిస్ ఫెస్టివల్ని పాతకాలపు కమ్యూనిస్టులు ఒప్పుకుంటారా అని. నేను ఒప్పుకోమన్నారు. అండ్ ఇంకోటి, ఎదుటి ధర్మాన్ని దూషించే విధానాల్ని మీరు ఒప్పుకుంటారని అడిగాను. ఈవెన్ ఈరోజు పుచ్చలపల్లి సుందరయ్య గారు బతికున్నా, లేకపోతే చంద్రరాజేశ్వరరావు గారు బతికున్నా కానీ అఫ్జల్ గురువులు అంటాడు మళ్ళీ పుట్టాలంటే ఒప్పుకుంటాడా? అర్థమైంది కదా. దే వర్ వెరీ కమిటెడ్. సో మీరు గమనిస్తే పాత కమ్యూనిస్టులకి ఈ కొత్త కమ్యూనిస్టులకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు వెస్టర్న్ వరల్డ్లో కూడా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిజంని మనం గమనిస్తే, మనం భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు అనుకుంటాం కమ్యూనిజం అంటే. నో, ఇట్స్ నాట్. కమ్యూనిస్ట్ పార్టీలు పొలిటికల్గా ఫెయిల్ అయ్యాయి. అండ్ కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ భావజాలం కూడా అంతరించిపోయింది. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నది నియో కమ్యూనిజం. ఇది కొత్త కమ్యూనిజం. ఈ కొత్త కమ్యూనిజం ఎలా ఉంటుందో తెలియాలి అని అంటే పాత కమ్యూనిస్టులకి వీళ్ళకి డిఫరెన్స్ అర్థమైతే మనకు అది అర్థమవుతుంది సార్. డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఈ మధ్య కాలంలో మనం రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగిన టైంలో పాత కమ్యూనిస్టులు ఎవరైనా సరే, మీరు సిపిఎం నాయకులు ఎవరిని అడిగినా కానీ, సిపిఐ నాయకులు ఎవరితో మాట్లాడినా కానీ, మీరు రష్యాకి సపోర్ట్ చేస్తారా, యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తారంటే యుక్రెయిన్ని పూర్తిగా వెస్టర్న్ బ్లాక్ సపోర్ట్ చేస్తుంది. యూరోపియన్ దేశాలు, అమెరికా సపోర్ట్ చేస్తున్నాయి యుక్రెయిన్కి. ఇంకోవైపు రష్యా ఉంది. రష్యాని సపోర్ట్ చేస్తారా, యుక్రెయిన్ సపోర్ట్ చేస్తారంటే రష్యానే సపోర్ట్ చేస్తారు. మన దగ్గర ఉన్న కమ్యూనిస్టులు అందరూ, ఈరోజు మన టీవీ ఛానల్లో చర్చల్లో పాల్గొనే వాళ్ళందరూ రష్యాకు అనుకూలంగానే మాట్లాడతారు. కానీ మీరు వెస్టర్న్ బ్లాక్లోకి వెళ్తే సోకాల్డ్ కమ్యూనిస్టులు, ఈరోజు డీప్ స్టేట్ అని చెప్పబడే కమ్యూనిస్టులు, వాళ్ళందరూ ఈరోజు ఇప్పుడు స్టూడెంట్ యూనియన్ల పేరిట వాళ్ళకు వస్తున్న డబ్బులు, ఇప్పుడు అభిజిత్ దిప్కే లాంటి వాళ్ళు, అభిజిత్ దిప్కే కావచ్చు, ఈవెన్ ఆ పర్టికులర్ ఈ యంగ్ జనరేషన్కి సంబంధించినటువంటి ఈ కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో, ఈవెన్ కన్హయ్య కుమార్ కావచ్చు, ఉమర్ ఖాలిద్ కావచ్చు, షార్జీల్ ఇమామ్ కావచ్చు, వీళ్ళందరూ నియో కమ్యూనిస్టులు. సమస్య ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ పాత కమ్యూనిస్టులు వీళ్ళు మనోళ్ళే ఏమనుకుంటున్నారు. కానీ కాదు, పేరుకు మార్క్స్, కాల్ మార్క్సో, లెనినో, ఎంగిల్సో ఇట్లాంటి పేర్లు చెప్తారు. కానీ అసలు వీళ్లకు వెస్ట్రన్ బ్లాక్ నుంచి ఫండింగ్ వస్తుంది. అసలు అమెరికా ఫండింగ్ కమ్యూనిస్టులకు రావడం ఏంటి? ఇది కదా క్వశ్చన్. ఇప్పుడు నేను అన్నాకన్నా ఈ నియో కమ్యూనిస్టులు, ఈ వెస్ట్రన్ బ్లాక్ నుంచి ఫండింగ్ తీసుకుంటున్నటువంటి ఈ కమ్యూనిస్టులు ఉక్రెయిన్ని సపోర్ట్ చేస్తారు, రష్యాకి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడతారు. ఎలా ఈ నియో కమ్యూనిజం వచ్చింది అని అంటే, పాతకాలానికి కొత్త కాలానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, దానికి ఒక ఆరిజిన్స్లోకి వెళ్తే అర్థమవుతుంది. ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది సార్. ఫస్ట్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత జర్మనీ, ఫ్రాన్స్ రెండు ఉన్నాయి. ఒకవైపు జర్మనీ, ఇంకోవైపు ఫ్రాన్స్. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది. నేను ఇక అన్ని దేశాలు ఉన్నాయి కానీ అవన్నీ వద్దు మనకు, జస్ట్ రెండు దేశాలను ఎగ్జాంపుల్గా తీసుకుందాం. జర్మనీలో కమ్యూనిస్టులు ఉన్నారు, అండ్ ఇటు ఫ్రాన్స్లో కమ్యూనిస్టులు ఉన్నారు.
మనకు మామూలుగా అయితే మార్క్స్ చెప్పిన వరకు ఏంటంటే మేజర్గా ఆయన చెప్పిందంతా క్లాసిఫికేషన్ అంతా కూడా వర్గ పోరే కదా మొత్తం జరుగుతున్నది. అంటే డబ్బున్నవాడు డబ్బు లేనివాడు ఈ క్లాసిఫికేషన్ ఆధారంగానే ఆయన ఒక థియరీని ఫ్లోట్ చేశాడు. అంతా ఆయన ఎకనామిక్ యాంగిల్లో చూశాడు. కాల్ మార్క్స్ అంతా మాక్సిమం ఎకనామిక్ యాంగిల్లోనే చూశాడు. ఆయన కల్చరల్ యాంగిల్లో చాలా తక్కువ నిజంగా మాట్లాడితే. బట్ తర్వాత కాలంలోకి వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత ఇటు ఫ్రాన్స్లో ఉన్న కమ్యూనిస్టులు, జర్మనీలో ఉన్న కమ్యూనిస్టులు ఇద్దరు కూడా కొట్లాడుతున్నారు. ఎవరి కోసం? వాళ్ళ మదర్ ల్యాండ్ కోసం, లేదా వాళ్ళ ఫాదర్ ల్యాండ్. అటువైపు కొంతమంది ఫాదర్ ల్యాండ్ అంటారు. సో దానికోసం కొట్లాడుతున్నారు. అంటే ఏంటి? నా దేశం కోసం కొట్లాడతానని ఇక్కడ కమ్యూనిస్ట్ అంటున్నాడు, నా దేశం కొట్లాడతానని అక్కడ కమ్యూనిస్ట్ అంటున్నాడు. యాక్చువల్లీ ప్రపంచ కార్మికుల అరాయకం కండి అనే ఫిలాసఫీలో వచ్చినటువంటి కమ్యూనిజం కదా ఇది. మొత్తం వరల్డ్ ఈజ్ వన్ అనుకున్న కాన్సెప్ట్ కదా. అసలు బార్డర్స్ ఉండకూడదు అన్నది కదా కమ్యూనిజం ఉద్దేశము. అంటే డబ్బున్నవాడు డబ్బు లేనివాడు వీళ్ళిద్దరి మధ్యలోనే వ్యత్యాసాలు ఉంటాయి, దీన్ని మనం సెట్ చేయాలనంటే సోషలిజం రావాలి, వాటెవర్ ఈ థియరీలన్నీ వచ్చాయి. ఈ ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత సోకాల్డ్ కమ్యూనిస్టులు, ఆ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ కమ్యూనిస్టులకి ఒక్కసారిగా అరే ఇదేంటి అనే క్వశ్చన్ రైజ్ అయింది. అప్పటి కమ్యూనిస్ట్ ఐడియాలజీస్ ఎవరెవరంటే జార్జ్ లుకాక్స్, థియోడర్ అడార్నో అండ్ హెర్కే మ్యాన్ సంథింగ్ కొన్ని పేర్లు ఉంటాయి. థియోడర్ అడార్నో, జార్జ్ లుకాక్స్ ఇట్లాంటి పేర్లు. వీళ్ళందరూ సెకండ్ జనరేషన్ కమ్యూనిస్ట్ లీడర్స్ మార్క్స్ తర్వాత. వీళ్ళు ఏం చేశారంటే దీని మీద మనం వర్క్ చేయాలి అనుకొని ఫస్ట్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత 1918, 1920 ఆ టైంలో జర్మనీ కేంద్రంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ రీసెర్చ్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ రీసెర్చ్ కాస్త తర్వాత కాలంలో ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ అయింది. వాళ్ళ మనం మాట్లాడుతున్న ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ ఆరిజిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ రీసెర్చ్. ఆ సోషల్ రీసెర్చ్ స్టార్ట్ చేసి వాళ్ళు వర్క్ చేస్తున్న టైంలోనే అప్పుడే హిట్లర్ రైజ్ మొదలైంది. జర్మనీలో హిట్లర్ పెరగడం మొదలుపెట్టాడు. హిట్లర్ రైజ్ మొదలు కాగానే ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ రీసెర్చ్ని బ్యాన్ చేశాడు హిట్లర్. బ్యాన్ చేసిన తర్వాత వీళ్ళు మీరు గూగుల్లో వస్తాయి, మీకు ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ అని కొడితే ఆ వికీపీడియా పేజ్లోనే డీటెయిల్స్ ఉంటాయి. సరే నేను చాలా క్రిస్పీగా తక్కువలో చెప్తున్నా. సో సెకండ్ వరల్డ్ వార్ కంటే ముందు హిట్లర్ రైజ్ కాగానే జర్మనీలో నేషనలిస్ట్ ఫోర్స్ పెరిగింది. జర్మనీ కోసం కొట్టాడనే సోర్స్ పెరిగింది. వాళ్ళు క్రిస్టియన్, నిజంగా చెప్పాలంటే ఒక క్రిస్టియన్ ఆ భావజాలంతో వచ్చినవాడు హిట్లర్. సో అతను ఏం చేశాడంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ రీసెర్చ్ని బ్యాన్ చేశాడు. వీళ్ళందరి మీద నిషేధం విధించడంతో వీళ్ళందరూ అమెరికాకు షిఫ్ట్ అయ్యారు. జార్జ్ లుకాక్స్, థియోడర్ అడార్నో, ఇంకా కొంతమంది కమ్యూనిస్ట్ లీడర్స్ వీళ్ళందరూ యుఎస్కి షిఫ్ట్ అయ్యారు. యుఎస్లో కొలంబియా యూనివర్సిటీ, షికాగో యూనివర్సిటీ, ఈ రెండు యూనివర్సిటీస్ కేంద్రంగా వీళ్ళు వర్క్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ అసలు స్టోరీ మొదలవుతుంది. అంతకుముందు చెప్పేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ రీసెర్చ్ కాస్త తర్వాత కాలంలో ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ అయింది. ఆ ఫ్రాంక్ఫర్ట్ యూనివర్సిటీ చాలా ఫేమస్ యూనివర్సిటీ, అదంతా అయిపోయింది. ఇక్కడ వీళ్ళు కొలంబో యూనివర్సిటీ అండ్ షికాగో యూనివర్సిటీ కేంద్రంగా వీళ్ళు వర్క్ మొదలుపెట్టి ఏం చేశారంటే మార్క్సిజం, అంతకుముందు కాల్ మార్క్స్ చెప్పింది ఫైనాన్షియల్ అంశాల గురించి మాట్లాడాడు. ఆర్థిక అవకతవకలు, డబ్బున్నవాడు లేనివాడు, ఈ క్లాసిఫికేషన్ వీటి గురించి మాట్లాడాడు. కానీ ఆ తర్వాత వీళ్ళు ఏం కోట్ చేశారంటే కల్చరల్ మార్క్సిజం అనేది కోట్ అయింది ఇక్కడే. కల్చరల్ మార్క్సిజం వచ్చిన తర్వాత వీళ్ళు ఒక వర్డ్ని కాయిన్ చేశారు. అదేంటంటే క్రిటికల్ థియరీ అంటారు. క్రిటికల్ థియరీ ఏంది అని అంటే ఎగ్జిస్టింగ్ మోడల్ ఏదైతే ఉంటుందో దాన్ని విభేదించాలి. అది క్రిటికల్ థియరీ. దట్స్ ఇట్. చెప్పాలంటే గుడ్డిగా ఎగ్జిస్టింగ్ మోడల్స్ ఏమున్నా కానీ ట్రెడిషనల్లీ వస్తున్నటువంటి మోడల్స్ ఏవైనా సరే దానికి విరుద్ధమైనటువంటి ఒక భావనను మనం క్రియేట్ చేయాలి. ఇందులో వాళ్ళు ఎంచుకున్నది 4 విభాగాలు. ఒకటి ఉమెన్ రైట్స్, ఫెమినిస్ట్ ఆలోచనలు, ఇవన్నీ. మీరు అమెరికా అని చెప్తున్నాను నేను. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత 1940s, 50s జరిగింది ఇది. సో 50s తర్వాత కాలంలోకి వచ్చేసరికి 60s వచ్చేసరికి అక్కడ డౌరీ యాక్ట్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి అనమాట. అంటే అప్పటిదాకా ఒక ఫ్యామిలీ సెటప్ ఉండేది. ఆ ఫ్యామిలీ సెటప్కి విభిన్నంగా ఈ ఇండివిజువలిజం అనేది పెంచారు. ఉమెన్ యాక్టివిజం పేరిట, ఫెమినిజం పేరిట దీన్ని తీసుకొచ్చారు. ఉమెన్. నెంబర్ 2 అప్రెస్డ్ అండ్ అప్రెసర్, ఈ రెండు మళ్ళీ సేమ్ తీసుకురావాలి ఇక్కడ. ఇందులో ఏంటంటే అక్కడైతే బ్లాక్స్ వర్సెస్ వైట్స్, బ్లాక్ ఆర్ వైట్ ఉండేది. ఇప్పుడు మన దగ్గరకు వస్తే దళిత్స్ ఆర్ అప్పర్ క్యాస్ట్. అన్ని ఏరియాల్లో ఇంతే, డబ్బున్నవాడు డబ్బు లేనివాడు. సో ఇట్లా బైనరీ సిస్టమ్ అనమాట. బైనరీలో అప్రెస్డ్ అండ్ అప్రెసర్ అనేది ఒక థియరీ. రెండోది. మూడోది ఏంటంటే యూత్ అంటే స్టూడెంట్స్ ముఖ్యంగా. సో మనం స్టూడెంట్స్ని యూనివర్సిటీస్ కేంద్రంగా మనం రెడీ చేయాలి అని వాళ్ళు అనుకున్నారు. అందుకే కొలంబియా యూనివర్సిటీ, షికాగో యూనివర్సిటీ కేంద్రంగానే ఈ వర్క్ స్టార్ట్ అయింది. మీరు వాళ్ళ గమనిస్తే మన దేశంలో ఈ యాంటీ సోషల్, నేను దీని మీద చాలా సీరియస్ రీసెర్చ్ చేశాను. ఎందుకంటున్నానంటే నేను ఆధార సహితంగా చెప్తున్నాను. మీరు వాళ్ళ బర్ఖాదత్ కావచ్చు, హర్ష్ మందర్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎన్ రామ్ కావచ్చు, ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి సోకాల్డ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ ఆ కొలంబియా, షికాగో యూనివర్సిటీ లేకపోతే ఆ యూనివర్సిటీలో అల్యూమ్నే.
అక్కడ చదువుకుని వచ్చిన వాళ్ళే, అక్కడే పురుడు పోసుకుంటాయి. ఇవాళ మీరు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ యూనివర్సిటీల మీద నిషేధం విధిస్తున్నాడు. ఆల్మోస్ట్ హార్వర్డ్ యూనివర్సిటీలు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఆపేస్తున్నాడు, ఫండింగ్ ఆపేస్తున్నాడు. ఎందుకంటే యూనివర్సిటీస్ కేంద్రంగానే ఇది జరుగుతోంది. అక్కడ అమెరికన్ యూనివర్సిటీస్ కేంద్రంగా ఏదైతే ఈ అస్థిరత రాజేసే ప్రయత్నం చేశారో ఆ అస్థిరత కాస్త ఇవాళ భారతదేశం కూడా వచ్చింది. అమెరికాలో జరిగేది ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది మన దగ్గరికి రావడానికి. అంటే ఆ టైంలో అట్లా ఉండేది పరిస్థితి. ఇవాళ ఇమీడియట్గా వచ్చేస్తుంది అనుకోండి గ్లోబలైజేషన్ తర్వాత. అందుకే పాతకాలపు కమ్యూనిస్టు మేధావులు ఎవరైతే పుచ్చపల్లి చంద్రయ్య గారో లేకపోతే చంద్రరాజేశ్వరరావు గారో ఆ కాలపు కమ్యూనిస్టులకి ఈ నియో కమ్యూనిస్టులకి చాలా వ్యత్యాసం కనబడుతుంది. వాళ్ళు రష్యాకి సపోర్ట్ చేశారు, వీళ్ళు అమెరికాకి సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు మీరు అభిజిత్ దీప్కి ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? వాడు యుఎస్లోనే చదువుకొని వచ్చాడు. సో వీళ్ళందరికీ ఆ యూనివర్సిటీస్ కేంద్రంగానే ఈ భావజాలాన్ని వ్యాప్తి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు బయటకు వస్తారు, బయట అన్ని దేశాల్లో విస్తరిస్తారు, అన్ని దేశాల్లో జర్నలిస్టులు అవుతారు, లేదంటే ఎంటర్ప్రీనర్స్ అవుతారు, లీగల్ ఫ్రాటర్నిటీలోకి వెళ్తారు, లేదంటే పొలిటీషియన్స్ అవుతారు. సో హూఎవర్ వాళ్ళు ఎక్కడెక్కడైతే ప్లేస్ అవుతుంటారో వీళ్ళందరికీ ఫండ్ చేసే పని ఎవరు చేస్తారంటే డీప్ స్టేట్ చేస్తుంది. ఆ ఫండింగ్ ఏజెన్సీ ఈజ్ ఈ పర్టికులర్ వ్యవస్థలు ఉన్నాయి. అందులో రాట్షెల్ ఫ్యామిలీ, రాక్ఫెల్లర్ ఫ్యామిలీ, జూపెంటర్ ఫ్యామిలీ, ఇట్లా చాలా మంది ఉన్నారు ఈ ఫ్యామిలీస్. ఈ ఫ్యామిలీస్ ఓన్ బిజినెస్లు, మళ్ళీ అందులో కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి, బ్లాక్ రాక్ లాంటివి. సో అందులో మళ్ళీ ఇప్పుడు మీరు ఇందాక జార్జ్ సోరోస్ అంటాం కదా, జార్జ్ సోరోస్ ఎవరు? జూ. యాక్చువల్లీ జూ అమెరికాకు వచ్చాడు. ఇప్పుడు 40s లోకి వచ్చాడు. అమెరికా బార్న్ కాదు, ఐ మీన్ కాదు, హంగేరీలో పుట్టాడు ఆయన. హంగేరీ ఆయన బ్లాక్ చేసింది. సో హంగేరీ నుంచి వచ్చాడు అమెరికాకి. అప్పుడు హిట్లర్ టైంలో వచ్చిన వీళ్ళు వచ్చి ఆ పర్టికులర్ వ్యక్తి బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చాడు. ఆ పర్టికులర్ వ్యక్తి ఏంటంటే ఈ పర్టికులర్ డీప్ స్టేట్ యాక్టివిటీస్ని ఆయన కొంచెం ముందుకు తీసుకెళ్లడం కోసం అని చెప్పేసి ఫండింగ్ ఏజెన్సీస్ మొదలు పెడతారు. వీళ్ళు ఎన్జిఓస్కి ఫండింగ్ ఇస్తారు. ఓవైపు ఎన్జిఓలకు ఫండింగ్ ఇస్తారు, ఓవైపు స్టూడెంట్ యూనియన్ పేరిట నిరసనలకు వాటికి అన్నింటికీ ఈ ఫండింగ్ జరుగుతూ ఉంటుంది. వాటిని ఆపరేట్ చేసేది డీప్ స్టేట్. డీప్ స్టేట్ మీరు ఆశ్చర్యపోతారు. నా దగ్గర ఒక బుక్ ఉంది, ఇల్యూమినాటి అనే బుక్. నేను చదివితే నేను ఆశ్చర్యపోయాను. అందులో ఏంటంటే మీరు నమ్ముతారా, లెనిన్ బాల్షెవిక్ రెవల్యూషన్ వచ్చింది కదా రష్యాలో, మనం చదువుకున్నాం చిన్నప్పుడు అంతా కూడా. యుఎస్ఎస్ఆర్ అప్పుడు ఆ టైంలో జార్ కింగ్స్కి అగేన్స్ట్గా ఒక ఉద్యమం క్రియేట్ అయింది, బాల్షెవిక్ రెవల్యూషన్. బాల్షెవిక్ రెవల్యూషన్కి ఫండ్ చేసింది వాల్ స్ట్రీట్. అమెరికన్ వాల్ స్ట్రీట్ నుండి ఫండింగ్ బాల్షెవిక్ రెవల్యూషన్కి వెళ్ళింది. అసలు సంబంధమే లేదు కదా, రష్యా వర్సెస్ అమెరికా కదా. క్యాపిటలిస్ట్ సొసైటీకి ముడి పడుతుంది. అదే అన్నా నేను, క్యాపిటలిస్ట్ సొసైటీకి సోషలిస్ట్ ఆలోచనలకి ఏంటి అసలు సంబంధమే లేదు కదా. బట్ డీప్ స్టేట్ అలా వర్క్ చేస్తుంది. ఆ క్యాపిటలిస్ట్ సొసైటీని పెంచుతుంది, సోషలిస్ట్ యాక్టివిటీస్ని పెంచుతుంది. ఈ రెండిటి మధ్య సంఘర్షణతోటి ఈ డీప్ స్టేట్ కంట్రోల్ చేస్తుంటుంది మొత్తం ప్రపంచాన్ని. దిస్ ఈజ్ హౌ దే ఆపరేట్. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అని చాలా సింపుల్గా నేను ఏదో చెప్పినట్టుగా అనిపించి ఉండవచ్చు, కానీ ఇవన్నీ ఏదో కాకమ్మ కబుర్లాగా లేకపోతే ఏదో ఒక థియరీలు ఇవన్నీ మాట్లాడుతున్నారు అనిపించవచ్చు కానీ ఎవ్రీథింగ్ నేను ఆధార సహితంగా చెప్పగలను. అండ్ ఈరోజు మనం మాట్లాడుతున్న కాక్రోచ్ ఉద్యమం ఇదంతా ఉంది చూసారా, ఇది సెటైరికల్ మూమెంట్స్ అంటారు వీటిని. సెటైరికల్ మూమెంట్స్ ఆల్వేస్ గివ్స్ బెటర్ మైలేజ్ ఇస్తుంది సెటైరికల్ మూమెంట్. సో ఆ కాక్రోచ్ అనే పేరు ఏదో యథాలాపంగా వచ్చిన పేరు కాదు, దాన్ని నేను చాలా సీరియస్గా మొదటి నుంచి వాడుతున్నాను. సెటైరికల్ మూమెంట్స్ అనేది మీకు ఇప్పుడు జీన్ షార్ప్ అని ఒక పొలిటికల్ సైంటిస్ట్ ఉంటాడు సార్. వాడు పొలిటికల్ సైంటిస్ట్ రాసిన పుస్తకం ఉంటుంది, 198 పేజ్ అనుకుంటాను, నెంబర్ తెలియదు కరెక్ట్గా. అంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాల్ని ఎలా ప్రజాస్వామ్య పద్ధతుల్లో దించవచ్చు అని. ప్రభుత్వాన్ని దించాలంటే ప్రజాస్వామ్య పద్ధతులు ఎలా దించవచ్చు అని అంటే దానికి థియరీలు ఉన్నాయన్నమాట, 100 థియరీలు ఉంటాయి. అందులో ఏంటంటే డిసెంట్ ఎలా బిల్డ్ చేయాలి, ఎలా నిరసనలు క్రియేట్ చేయాలి, ఎలా ఉద్యమాలని నడిపించాలి, ఎలా ఆ ఉద్యమాల్ని సస్టైన్ చేయాలి. అండ్ దీన్ని బేస్ చేసుకుని అందులో మళ్ళీ దీంట్లో ఏముంటాయంటే ఒకటి స్టూడెంట్స్, ఒకటి ఎన్జిఓలు, ఇంకోవైపు లీగల్ ఫ్రాటర్నిటీ ఉంటుంది. ఇప్పుడు ఇందిరా జైసింగ్ లాంటి వాళ్ళు లేకపోతే ఈ కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ సుప్రీంకోర్టులో పిల్స్ వేస్తూ ఉంటారు. ఒకరు ఎన్విరాన్మెంటలిస్టులు ఉంటారు, పర్యావరణవేత్తల పేరిట ఒక పని జరుగుతుంది. అండ్ ఇంకోవైపు ఎడ్యుకేషనలిస్టుల పేరిట ఒక యాక్టివిటీ జరుగుతుంటుంది. అండ్ ఇంకోవైపు బ్యూరోక్రాట్స్ పేరిట ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. ఇవన్నిటికీ ఏంటంటే ఇట్లా 100 ఎన్జిఓలు ఉంటాయి. ఈ ఎన్జిఓలను బేస్ నిజంగా అమెరికన్ సిస్టమ్ కూడా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మీరు బిల్ గేట్స్ ఉన్నాడు అనుకోండి, ప్యూర్ కార్పొరేట్, డౌట్ ఏం లేదు కదా, ఆయన కార్పొరేటే కదా, బట్ వాడు ఎన్జిఓ మీద పెట్టుకుంటాడు డబ్బులన్నీ. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ ప్రాఫిట్స్ని అందులో ట్యాక్స్లు ఎగ్గొట్టాలి అని అంటే అమెరికాలో సిస్టమ్ ఏంటంటే వాళ్ళు ఎన్జిఓ ఫ్లోట్ చేస్తారు, ఆ పర్టికులర్ ట్రస్ట్కే వెళ్ళిపోతాయి పైసలన్నీ. ట్రస్ట్ ద్వారా వీళ్ళు యాక్టివిటీస్ చేస్తుంటారు. ట్రస్ట్ అనేసరికి ట్యాక్సేషన్ తగ్గిపోతుంది.
సో ఈ ప్రాఫిట్స్ అన్నిటినీ ట్రస్ట్ల పేరు మీద పెట్టేస్తారు. ఎనీ బిగ్ షాట్, అమెరికాలో ఉన్నటువంటి పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు నడిపే ప్రతి వ్యక్తి ఒక ఎన్జిఓ నడుపుతాడు. ఆ ఎన్జిఓనే మేజర్ వర్క్ చేసేది. వాళ్ళు సర్వీస్ యాక్టివిటీస్ పేరు మీద గ్రిప్ సంపాదిస్తారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ యాక్టివిటీస్ చేయడం, ఇప్పుడు బిల్ గేట్స్ ఫౌండేషన్ ఏదో చాలా గొప్ప చారిటీ చేస్తోంది, ఆఫ్రికాలో ఉన్న వాళ్ళని చదివిస్తోంది, భారతదేశంలో ఉన్న వాళ్ళకి తిండి పెడుతోంది, ఇవన్నిటి పేరు మీద వాళ్ళకి పబ్లిసిటీ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ దీనివల్ల వాళ్ళ వెల్త్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది, సిస్టమ్స్లోకి పెనిట్రేట్ అయిపోతారు. సో అట్లా క్రియేట్ చేసిన సిస్టమ్స్ ఇవన్నీ. ఇవాళ సిజేపీ ప్రొటెస్ట్లో ఇక్కడ ఉన్న వాళ్ళు, నేను మాట్లాడుతున్నది అదే, మీరు విద్యా విధానం గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, విద్యా విధానంలో ఏం మార్పులు రావాలి డిస్కస్ చేయండి, టాపిక్స్ చెప్పండి. ఈ పర్టికులర్ మార్పు వస్తే ఇది మారుతుంది, ఏ మార్పు రావాలి. నేను అడుగుతున్నాను లిటరల్లీ, ఎవరన్నా ఒక్క ఆర్గ్యుమెంట్, వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఎవరన్నా చేశారా? నాకైతే ఇప్పటికి కనబడలేదు ఒక్కరన్నా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటున్నారు. ఎందుకు రాజీనామాలు చేయమండి? రాజీనామా చేసిన తర్వాత ఏం బాగుపడుతుంది? నీటిలో అవకతవకలు జరిగినాయి కదా, నీటిలో అవకతవకలు జరిగినాయి. వాళ్ళ మోదీ గారు కూడా అదే మాట్లాడుతున్నారు. నీటిలో అవకతవకలు జరిగినాయి, వెంటనే మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసాము, మళ్ళీ చేయకుండా చేస్తాము. న్యాచురల్లీ నిజానికి మాట్లాడాల్సింది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మనం మాట్లాడాల్సినవి ఉన్నాయి సార్. వీళ్ళ ఉద్యమం వల్ల అసలు విద్యార్థులకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడాలంటే ప్రైవేట్ విద్యా సంస్థలు ఎన్ని పుట్టుకొచ్చాయి, ఎంత ఫీజులు వసూలు చేస్తున్నాయి, దీని మీద ఉద్యమం చేయమనండి. ఏ దేశం అని చేస్తుందా? ఏ రాష్ట్రం అని చేస్తుందా? ఇందులో ఇంకో కాన్స్పిరసీ ఉంది వాసు గారు, ఎవరు మాట్లాడట్లేదు నీట్ గురించి. నీట్లో అసలు కాన్స్పిరసీ ఏంటంటే, ఇంతకుముందు మెడికల్ కాలేజీలు ఉండేవి, మెడికల్ సీట్లు ఇంతకు ముందుతో పోలిస్తే పెరిగినాయా తగ్గినాయా? 2 రెట్లు పెరిగినాయి. మోదీ గవర్నమెంట్ వచ్చాక 2 రెట్లు పెరిగినాయి. నీట్ వల్ల ఏం జరిగింది అంటే, ఇదివరకు ఎట్లా ఉండేది అంటే స్టేట్స్ కండక్ట్ చేసేది. మన దగ్గర ఎంసెట్ ఉండేది కదా, మెడిసిన్కి సంబంధించి ఎంసెట్ ఉండేది. ఎంసెట్ రాసిన తర్వాత మెడికల్ సీట్లు అలొకేట్ చేసేవాళ్ళు. మెడికల్ కాలేజీలు ఉంటాయి చూసారా, మెడికల్ కాలేజ్ అనేది ఒక మాఫియా ఉంది. మాఫియానే అంట నేను. ముఖ్యంగా తమిళనాడులో కానీ, ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో కొంత తక్కువే, కర్ణాటకలో, తమిళనాడులో చాలా ఎక్కువ మెడికల్ కాలేజ్లు. సో అవి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళందరూ ఏంటంటే, ఇదివరకు ఆ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నంత వరకు మెడికల్ సీట్ల అమ్మకాలు యథేచ్ఛగా జరిగేటి. మేనేజ్మెంట్ కోటా పేరు చెప్తాము, మనకు తక్కువ సీట్లు ఉంటాయి, మేనేజ్మెంట్ కోటా. మీరు తెలుసు కదా, ఇప్పుడు ఒక మెడికల్ సీట్ ఒక 5 కోట్లు 10 కోట్లు పలుకుతుంది, ఖచ్చితంగా పలుకుతుంది కదా మెడికల్ కాలేజీలో సీట్ కావాలంటే. ఈ సీట్ల దందా నడిచేది. ఇవాళ నీట్ వల్ల ఏం జరిగిందంటే, దేశవ్యాప్తంగా సీట్లు అన్నీ ఒక దగ్గరకు వచ్చేసినాయి. సో నా దగ్గర సీట్, ఇప్పుడు నేను ఇక్కడే చదువుకోవాలి, నేను ఎక్కడన్నా చదువుకోవాలంటే నాకు నాన్ లోకల్ కోటా కింద చాలా తక్కువ వచ్చేది. ఇవాళ నీట్ రావడం వల్ల ఏమైందంటే, తెలుగు రాష్ట్రాల్లో పుట్టినవాడు ఇంకెక్కడైనా సరే సీట్ తెచ్చుకోవచ్చు, సీట్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఐఐటీలో చదువుతున్నాం మనం, అట్లాగే ఐఎంలో అట్లాగే చదువుతున్నాం. సో అట్లాగే మెడికల్ చదువుల్ని కూడా ఒక మొత్తం దేశవ్యాప్తంగా ఏకీకృతం చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఇది నీట్. యాక్చువల్లీ నీట్ ఫెయిల్ చేయాలని చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. నీట్ ఫెయిల్ అయితే ఇవాళ మళ్ళీ పాత మోడల్లోకి వెళ్తే, ఆ రాష్ట్రాలు టెస్ట్ సెట్లు నిర్వహించుకుంటే మళ్ళీ మెడికల్ దందా మొదలవుతుంది. ఒక 10 సీట్లు అమ్ముకుంటే 50 కోట్లు సార్. ఆ 10 సీట్ల కోసం ఎంతమంది బక్కర బ్రోకర్లు వెయిట్ చేస్తుంటారో మనకు తెలియదా? మనం కూడా ఇందులో ఉన్నాం కదా ఇండస్ట్రీలో. ఎంతమంది, ఇక మనం ఎందుకు మాట్లాడాలి ఇవన్నీ, కానీ అసలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక పెద్ద పేరు మోసిన కమ్యూనిస్టు నాయకుడికే మెడికల్ కాలేజ్ ఉంది ఇక్కడ, మనకు తెలీదా? సో ఈ మెడికల్ కాలేజీలు వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు నీట్ ఫెయిల్ చేయాలని చూస్తున్నారు. నీట్ అనేది ఫెయిల్, మిగతా వాటిల్లో చర్చ జరగట్లేదు. మీరు చూడండి వాసు గారు, మిగతా వాటిల్లో ఇంత చర్చ జరగట్లే, ఐఐటీల విషయంలో కావట్లేదు. ఐఎంలో ఒక పేపర్ లీక్ గురించి మాడుతున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ కాదు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు నీట్ని మేము పక్కన పెడుతున్నాం, మీ రాష్ట్రాలు మీరు నిర్వహించుకోండి అని అంటే అయిపోయింది. ఇంకా అసలు ఎవ్వరూ మాట్లాడరు. సో ఇవన్నీ ఏంటంటే ఒక మొత్తం ఒక విష వలయం ఇది, ఒక పెద్ద స్పైడర్ వెబ్ లాంటిది. ఆ స్పైడర్ వెబ్లో మనం కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. నరేంద్ర మోదీ గెలుస్తాడా గెలవడా, నేను ఐ డోంట్ థింక్ సో. నేనేమంటున్నానంటే, నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేను. నరేంద్ర మోదీ అభిమన్యుడా లేకపోతే అర్జునుడా, ఈ పద్మవ్యూహాన్ని ఛేదించగలుగుతాడా అని అంటే కాలం నిర్ణయిస్తుంది దాన్ని. కానీ జరుగుతున్న ఇష్యూస్ని మనం అర్థం చేసుకోవడం కోసం ఈ ఎక్స్ప్లెనేషన్, ఇవన్నీ డీటెయిల్స్ చెప్తున్నాం. వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ స్టూడెంట్స్కి అగేన్స్ట్గా మనం మాట్లాడాలనే ఉద్దేశం కూడా మనకు లేదు. నిజంగా మాట్లాడాలనుకుంటే వీళ్ళు ఏం మాట్లాడాలి? యూనివర్సిటీలో స్టూడెంట్స్ నిజంగా వాళ్ళు యాజిటేషన్ చేసి వాళ్ళు వస్తే ఓకే, బట్ స్టూడెంట్స్ కలర్లో ఇప్పుడు నేను చూసాము బాష్పాయి ప్రయోగం, లాఠీ చార్జ్, ఇవన్నీ చూస్తే అరౌండ్ 118 పోలీస్ పర్సనల్ వర్ సివియర్లీ ఇంజూర్డ్ అండి ఇక్కడ ఢిల్లీలో. మధ్యలో ఈ నేపాల్ తరహా జెన్జైడ్ ఈ నినాదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? యాక్చువల్లీ అదే అసలు టార్గెట్. నేపాల్ తరహా సిచ్యువేషన్ ఇక్కడ క్రియేట్ చేయాలనేదే టార్గెట్. మధ్యలో రీజన్స్ ఆవిడ లోపలికి ఎలా చేయాలంటుంది పార్లమెంట్ లో, అదే మధ్యలో రీజన్స్ ఇవన్నీ అంతే. అసలు టార్గెట్ వాళ్ళకు నేపాల్
లేదా బంగ్లాదేశ్ లాగా కావాలి. అంటే ఏంటి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ని కబ్జా చేయాలి, లేకపోతే పార్లమెంట్ని కబ్జా చేయాలి, ఈ దేశంలో పూర్తి అస్థిరత క్రియేట్ చేయాలి. అస్థిరత ఎందుకు క్రియేట్ చేయాలనుకుంటున్నారు మీరు? ఇక్కడ గవర్నమెంట్ గురించి కూడా కాదు, ఇక్కడ అస్థిరత క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇందులో 3 లాభాలు ఉన్నాయి. నెంబర్ 1, ఎవరు అధికారంలోకి రావాలనుకుంటున్నారో విపక్షంలో ఉన్నవాళ్ళు వాళ్ళ అధికారంలోకి తీసుకురావడానికి ఒక అవకాశం. రెండోది ఏంటి అని అంటే ఈ దేశంలో పూర్తిగా ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ఎకానమీ నడుస్తోంది, ఎకానమీ పెరుగుతోంది, మనది ఈ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఉన్నాం, ఈ ఎకానమీ పడిపోతుంది. మూడోది ఏంటి అని అంటే ఈ దేశం మళ్ళీ పాత రోజుల్లాగా ఇది ఒక కాలనీ అయిపోతుంది అనమాట. బయట దేశాలు ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా వాళ్ళు కావాల్సిన మైనింగ్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసుకుంటారు. మీరు ఇక్కడ ఏం అభివృద్ధి చెందకూడదు, మీరు ఇలాగే ఏడుస్తూ ఉండాలి, మా ఆయుధాలు కొనుక్కోవాలి, మేము విధిల్చే వ్యాక్సిన్లు కొనుక్కోవాలి. అండ్ ఆ దేశాలకు ఏమైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళందరూ డంప్ చేసి పడేస్తారు. వాళ్ళంతా డంప్ చేస్తూ ఉంటారు. ఆ డంప్ చేయడానికి ఇది ఒక డంపింగ్ యార్డ్ లాగా ఈ దేశాన్ని మార్చడం కోసం ఇదంతా జరుగుతోంది. మీరు గమనించండి, నేపాల్ ఏం జరిగింది వాళ్ళు చూసారు కదా. ఒక ప్రొటెస్ట్ జరిగింది, ఆ జెన్జీ ఉద్యమం జరిగిన తర్వాత ఏమైంది? బంగ్లాదేశ్ ఏమైంది? అడుక్కు తినే పరిస్థితి వచ్చింది, IMF నిధుల కోసం పోతున్న పరిస్థితి వచ్చింది. షేక్ హసీనా ఉన్నన్ని రోజులు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ ఉండేవి వాళ్ళకి, భారత్ కంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది బంగ్లాదేశ్. ఇవాళ పడిపోయింది, ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అయిపోయింది, కరెంట్ లేని పరిస్థితుల్లోకి వెళ్ళింది పాకిస్తాన్, మన బంగ్లాదేశ్. ఈవెన్ శ్రీలంక ఎట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిందో మనకు తెలుసు. అంటే ఏంటంటే ఈ దేశాన్ని కొలాప్స్ చేయాలి, వీళ్ళ ఉద్దేశం అది. ఇక్కడ జెన్జీ పోరాటము నిజంగా ఆర్గ్యుమెంట్స్ ఏం చేసి మీ విధానాల మీద మేము విమర్శిస్తున్నామని రాహుల్ గాంధీ కనుక బయటకు వచ్చి ఏఐలో మనం వెనకబడ్డాం, నిజమే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రపంచ దేశాలతో పోల్చితే మనం వెనకబడ్డాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇది చేయాలనుకుంటున్నాం మేము, యు బ్రింగ్ దట్ పాలసీ, మీ విధానం ఏదో తీసుకొచ్చి పెట్టండి, జెన్జీ నిజంగా అట్రాక్ట్ అవుతారు మీకు. మీరు అది చేయట్లే, మీరు ఇక్కడ అస్థిరత క్రియేట్ చేస్తున్నారు, ఇక్కడ ఒక విధ్వంసం క్రియేట్ చేయాలనుకుంటున్నారు, మీరు ఒక డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. మీరు కన్స్ట్రక్టివ్గా చేయండి సార్, మంచిది. ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, కొన్ని దశాబ్దాల తరబడి దీనికి ఒక చరిత్ర ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చినటువంటి ఒక గ్రాడ్యుయేట్కి, ఒక కాలేజ్ ఇంజనీరింగ్ చేసినటువంటి ఒక గ్రాడ్యుయేట్కి ఫండింగ్ జరుగుతోందా? ఎవరైనా ఫండ్ చేస్తున్నారా? ఇవాళ కొంచెం వచ్చినాయి ఫండింగ్ చేసే ఒక వాతావరణం, వీసీ కల్చర్ అవి ఇప్పుడు వచ్చినాయి. నిజంగా వాటి మీద ఏమైనా మాట్లాడుతున్నామా మనం? ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇప్పుడు ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు ఏంటి, విద్యార్థి ఉద్యమాల్లో పేపర్ లీక్ అవ్వడం వల్ల చనిపోయిన వాళ్ళకి ₹1 నష్టపరిహారం ఇవ్వాలని అడుగుతున్నారు. నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, డైరెక్ట్ ప్రశ్న. రాజస్థాన్ కోటాలో ప్రెషర్ కుక్కర్ లాగా మారిపోయినటువంటి ఇన్స్టిట్యూషన్ వల్ల చనిపోయినటువంటి, సూసైడ్స్ చేసుకొని చచ్చిపోయినటువంటి విద్యార్థుల గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ప్రెషర్ కుక్కర్ లాగా మారిపోయినాయి కదా నిజంగా యూనివర్సిటీస్ కానీ కాలేజీలు కానీ, వాటి గురించి మనం మాట్లాడమే. ఇవాళ మన దగ్గర ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు 1, 1, 2 ఇవన్నీ మాట్లాడుతున్న వాళ్ళు ప్రెషర్ కుక్కర్ లాగా మార్చట్లేదా? వాటి గురించి మనం మాట్లాడమా? అది కాదా స్టూడెంట్స్ మూవ్మెంట్ అంటే? ఇవేవి మాట్లాడడం మేము. ఓన్లీ మోదీ ఈజ్ ద టార్గెట్, బీజేపీ ఈజ్ ద టార్గెట్. స్టేట్ గవర్నమెంట్స్లో ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పేరిట ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయి, ఎంత అక్రమాలు జరుగుతున్నాయి, ఎంత దందాలు జరుగుతున్నాయి. మళ్ళీ వీళ్ళు ఎవరు స్టేట్స్ మాట్లాడట్లేదు, జస్ట్ మోదీ. యాక్చువల్లీ ఎడ్యుకేషన్ సెక్టర్ నిజంగా మాట్లాడితే చాలా వరకు కాంకరెంట్ లిస్ట్లో ఉంటుంది ఎడ్యుకేషన్. నిజంగా స్టేట్ సబ్జెక్ట్ నిజానికి మాట్లాడితే వాళ్ళు ఓన్లీ విధానాలు ఇస్తారు అంతే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటారు ఆయన. మనం స్టేట్ బోర్డులే కదా ఎక్కువ మంది, 90% ఆఫ్ ద ఎడ్యుకేషన్ మొత్తం జరిగేది స్టేట్ సిలబస్లోనే. సిబిఎస్ఈ చాలా తక్కువ, కొన్ని ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళలో వాటిల్లో అయిందంతే. మనం స్టేట్స్ని మాట్లాడకుండా ఓన్లీ స్టేట్ సెంటర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఇందాక అన్నట్టుగా నేపాల్ తరహా, బంగ్లాదేశ్ తరహా, లేదా పాకిస్తాన్ తరహా వాతావరణం క్రియేట్ డీప్ స్టేట్ ఎంట్రీ ఇచ్చేసినట్టే అనుకోవచ్చా? ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళది చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. అందుకే ఫస్ట్ నేను చెప్తాను ఎప్పుడు కూడా, ప్లాన్ ఏ, డీప్ స్టేట్ ప్లాన్ ఏ ఇస్ రాహుల్ గాంధీ, ప్లాన్ బి అరవింద్ కేజ్రీవాల్, ప్లాన్ సి ఈ మూకలు. దట్స్ ఇట్. ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, రాహుల్ గాంధీ ఫెయిల్ అయ్యాడు, ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాడు. ప్లాన్ బి అరవింద్ కేజ్రీవాల్ ఫెయిల్ అయ్యాడు. ప్లాన్ సి ఇప్పుడు జరుగుతోంది. ఈ ప్లాన్ సి ఎవరి కోసం జరుగుతోంది? అయితే ప్లాన్ ఏ ఆ ప్లాన్ బి కోసం, కేజ్రీవాల్ ఆర్ రాహుల్ గాంధీ కోసం. ఈ ప్లాన్ సిని సక్సెస్ చేస్తే ఎవరో ఒకటి వచ్చి అధికారంలో కూర్చుంటాడు, మళ్ళీ ఈ దేశం మొత్తం మళ్ళీ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. దిస్ ఈస్ ద మోడస్ ఆపరెండి అంతే. రైట్ సాయి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూసాం కదంటే డీప్ స్టేట్ ఎలా ఆపరేట్ చేస్తుంది. వాళ్ళ ప్లాన్ ఏలో రాహుల్ గాంధీ ఉన్నారు. ఆయన ఈ కొలంబియా, ఇంకా రకరకాల దేశాలు తిరుగుతూ బిజీగా ఉండటం వల్ల ఆయన ఇన్యాక్టివ్ అని చెప్పేసి కేజ్రీవాల్ మీద ఫోకస్ పెట్టారు. ఆయన కూడా ఫ్యూటైల్ అటెంప్ట్స్ కేజ్రీవాల్ అని జనాలకు అర్థమైపోయింది. ఇంకేంటి, ఇప్పుడు గుంపులు దింపాలి, అల్లరి మూకలను దింపాలి. నిన్న అలాంటి అల్లరి మూకలకు సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి గారు మాట్లాడారు. వాళ్ళని పార్లమెంట్ లోపలికి అనుమతించాలట. 14 సెక్యూరిటీ గేట్లు ఉంటాయి లోపలికి వెళ్ళాలంటే.
పార్లమెంట్ సమావేశాల కవరేజ్కి వెళ్ళే పాత్రికేయులు కూడా ఆ 14 దాటుకుంటూ ప్రతి చోట వాళ్ళు అడిగినవన్నీ చూపిస్తూ అభ్యంతరకరమైన వస్తువులు ఇంకేమన్నా ఉన్నాయి, ఒక సెక్యూరిటీ కారణాలు ఇచ్చింటే అవి డిపాజిట్ చేసి లోపలికి కొన్ని సందర్భాలు పెన్నుస్ కూడా ఎలో చేయరు, అలా వెళ్ళాల్సి ఉంటుంది. అలా వెళ్ళాల్సిన పార్లమెంట్లోకి ఈ అల్లరి ముక్కల్ని పంపించేయాలని ప్రొపగేట్ చేస్తున్నా, అడ్వకేట్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఏం మెసేజ్ పంపిస్తారు? రాజ్యసభలో వాళ్ళ పెద్ద ఆయన మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఆవేశంతో ఊగిపోయారు. ఆయన వయసుకి ఆయన ఆవేశానికి అసలు ఏమాత్రం సంబంధం లేదు. ఊగిపోయి విద్యార్థుల మీద లాఠీచార్జ్ ప్రయోగిస్తారా అని. గాయపడ్డ 100కు పైబడిన పోలీస్ పర్సనల్ సంగతి మరి అది ఎందుకు మాట్లాడాల? నేపాల్ తరహాలో ఇక్కడ చొచ్చుకెళ్ళిపోతాం వ్యవస్థల్లోకి, కబ్జా పెట్టేస్తామని నినాదాలు చేసిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాల? సో డీప్ స్టేట్ కుట్ర ఉంది. డీప్ స్టేట్ ఏంటంటే ఇవాళ ముఖానికి తగిలించుకున్న ఇవన్నీ కూడా ఆ గోముఖ వ్యాఘ్రాలు అంటారు కదా, అది తీసేసినాయి. ఆవు ముఖాలు తీసేసి వ్యాఘ్ర రూపంలోనే వచ్చేసినాయి. పులుల మాదిరే వాళ్ళు వచ్చేసి బంగ్లాదేశ్లో మాదిరో, నేపాల్ మాదిరో ఇక్కడ కూడా మేము రాజ్యాన్ని మార్చేస్తాం, అధికారాన్ని మార్చేస్తాం, మాకు అనుకూలంగా ఇక్కడ కూర్చోబెడతాం. సో ఇటువంటివి అవగతమయ్యేలాగా నెరేటివ్ బిల్డింగ్ జరగాలి. అది కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో కొంచెం వెనకబడిందా లేకపోతే పూర్తిగా వెనకబడిందా? నెరేటివ్ బిల్డింగ్ వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అమెరికాని, చైనాని. అమెరికాలోని ప్రధానమైన ఆంగ్ల దినపత్రికల్ని, ఆ మాటకు వస్తే భారతదేశంలో ఉన్న 2-3 ఆంగ్ల దినపత్రికల్ని ఈ రోజుకి చైనా కమాండ్ చేస్తోంది అంటే అది నెరేటివ్ బిల్డింగ్. ఆ నెరేటివ్ బిల్డింగ్ని చేసే క్రమంలో మనం ఎక్కడ దాకా వచ్చాం? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ దాకా వచ్చింది? పొద్దున్న లేస్తే ఒక దేశంలో ప్రతిపక్ష నాయకుడు ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. మనల్ని ఎవరైతే 200 ఏళ్ళు పరిపాలించి మన నెత్తినెక్కి డ్యాన్స్ కట్టారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని రక్షించండి అని. అంటే మళ్ళీ వాడు వచ్చి చేయాలి, మనల్ని బానిసలుగా మార్చాలి. ఇలాంటివి మనం ఇజ్రాయెల్లో చూడం. నెతన్యాహుకి వ్యతిరేకంగా విపరీతమైన ప్రతిఘటన ఉంది. బట్ దేశంకి వచ్చేప్పటికి అందరూ ఒకటే. అది చూసి నేర్చుకోగలిగితే ఈ డీప్ స్టేట్లు వాళ్ళ వికృతాంగాలు ఇక్కడ వచ్చి డ్యాన్స్ చేయవు.